హలో నైను, ఏం పోయిన నెల డబ్బులు పంపిస్తాను పంపించలేదే? పంపిస్తలేరా? పోయిన నెల వేరే వాళ్ళ డబ్బులు కావాలంటే ఇచ్చినాను, పంపిస్తాలే. కాదురా, మొన్న మీ చిన్న ఆయన ఫోన్ చేసి వాడు కాలేజీకే పోలేదు అని ఏందో చెప్తున్నాడే. మొన్న 3 రోజులు బాగాలేదు నాయన, మా ఫ్రెండ్ బర్త్డే ఉంటే వాడు ఎమితే తిరగమంటే తిరుగుతా ఉండేలే నాయన. అంతేలే, ఇప్పుడు వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నప్పుడు మనం పోతే మనకు వాళ్ళు పలుకుతారు కదా. మీ చిన్న ఆయన కాలేజీకి పోలేదు, గిలేజ్ పోలేదు, ఎన్ని చాడీలని చెప్తాడు మడే. కాదు ఆయన, నువ్వు కాలేజీ ఎక్కడితే అనుకున్నప్పుడు నువ్వు మధ్యలో ఇంటికి పోకాకో. నువ్వు సాయంత్రం దాకా ఎట్టా కొట్టిన నువ్వు టౌన్లోనే ఉండి మళ్ళీ కాబట్టి సాయంత్రం కాబట్టి పో. వాళ్ళు కాలేజీకి వచ్చారని చెప్పి అనుకుంటారు. నాకేందో చెప్తున్నాడు ఒకటేమైనా. కాదురా, నీకేమైనా డబ్బులు అవసరం అయితే నాకు ఫోన్ చేయి, నేను పంపి నీకా. నేను మొన్న 1,50,000 పెట్టి బైక్ కొన్నానైనా, ఒకటేమైనా పంచర్ అవుతుంది నాయన. సరే కానీ దాన్ని ఎవరికన్నా సెకండ్ హ్యాండ్ అమ్మేసి నువ్వు కాంటే కొత్త బండి తీసుకో, నీ కాంటే డబ్బులు పంపిస్తా. నేను ఎంత దూరం అయినా సరే బండిలోనే పోతున్నా నాయన. నేను పోతే మైండ్లే, ఎవరికేం తగ్గేదేలా మనము. ఏమంత లెక్క పెట్టి బైక్ ఉండింది, బస్సులో పోయేదానికా? కాదురా, కోయేటి సుబ్బయ్య కొడుకంటే రికార్డుగా ఉండాలా ఊర్లో. నేను ఏరియా కులపాయమిని లవ్ చేసిన నాయన, పెళ్లి చేసుకోవాలా? కాదురా, ఏరే కులపాలు అన్నావో ఎవరికి చెప్పకుండా తెంకొనరా. కాదురా, ఇమ్మిని తీసుకొని వచ్చి ఏడన్నా ఉండి నాకు ఫోన్ చెయ్యి. నాయన ఇటు చేశానని నీకు 2 రోజులుగా ఉంటాను రోజులు నేను డబ్బులు పంపిస్తా ఉంటా. 1-2-3 ఏళ్ళ తర్వాత పిల్లోడు కూతురు పుట్టిన తర్వాత మళ్ళీ తోడుకోబో. కాదు, నా కోడలకి బంగారు గింగారు అంతా ఎత్తుకొస్తానని చెప్పు. మనం మా ఫ్రెండ్ ఇంటికి పోయా బీర్ దాకా వచ్చా, మా అమ్మ తిట్టింది నాయన. కాదురా, నువ్వేంద్ర ఒకరింటికి పోయి తాగేదా? నువ్వు భారతం గారు 10 మందికి. కాదురా, కోయేటి సుబ్బయ్య కొడుకంటే ఎట్లుండాలా? మన పరీక్షలు రాచా, సబ్జెక్టులు అన్నీ పోయినాయి నాయన. మా మామ తిడుతున్నాడు నాయన నన్ను రోజా. కాదు, నువ్వేం కాలేజీకి పోయావు, అదేం పొడిచేది ఏం లేదాడా. ఉద్యోగాలు రావు, పాడు రావు, ఎందుకు ఊరికే పాస్పోర్ట్ చేసుకో, కోయిట్కి దింకొని వచ్చు. కాదురా, కోయిట్లో డ్రైవర్గా ఉండాలిగా 30 నుంచి 40,000 చిల్లర సార్ జీతం. కాదురా, నువ్వు చదవకపోయావు కానీ ఏడైతే ఎక్కువ ఫీజు ఉంటుందో ఆ కాలేజీలో చదువుకో. సో కోయిట్ సుబ్బయ్య కొడుకుంటే గ్రిప్ ఉండాలి. నేను ఇంట్లో చంద్రకళ వాళ్ళ చిన్నపిల్లలు ఇద్దరు కూడా సెల్ ఫోన్లు కావాలంటున్నారు నాయన. కాదురా, మనిషికి ఒకటి మొన్ననే కదా ల్యాప్టాప్లో పంపించింది నేను. సెల్ ఫోన్లు కూడా కావాలంటున్నాయన. సరేలే, మనిషికి ఒక సెల్ పంపించాలి. నేను అక్క స్కూటీ అడుగుతాను. నేను కాదురా, ఈమెకి స్కూటీ రాదు కదరా, ఎందుకురా ఈమెకి? నేను అక్క కొద్దిలే నాయన. ఏమరా ఈమె తీసుకుంటే నీకు అంత బాధ? నేను డబ్బులు పంపించా, తీసుకోమని చెప్పు. అదో ఇంక స్కూటీ తీసుకున్న తర్వాత ఎంగడ కాడికి నడుచుకొని పోవాల్సిన అవసరంలే. బజార్కైనా పోయి కరింపాకైనా స్కూటీలో తెచ్చుకోవాలని చెప్పి ఈమెకి. అదో ఇంటికాడ మేమన్నా ఇంటికాడికి ఈతల్లో కూర్చోవద్దని చెప్పు. నేను అక్క రోజు బ్యూటీ పార్లర్ కని పోయి రాత్రిలో 9కి వచ్చాను నాయన. రోజు 3-4 వేలు ఎత్తుకొని పోతాను నాయన బ్యూటీ పార్లర్కి. ఏందో చేపించుకొని వస్తున్నాను నాయన. కాదురా, ఇవి నువ్వు పెడతావు లెక్క. కాదురా, నేను కదా పంపిస్తాను లెక్క. కాదురా, 4,000 కావాలంటే 10,000 ఎత్తుకొని పోతావు. కాదురా, కోయేడు సుబ్బయ్య పిల్లలు అంటే లెక్కలో తగ్గకూడదు. కాదురా, పంపించేవు నేను ఇప్పుడు నీకెందుకు బాధ? ఎంత అడిగితే అంత పారదండి సిరి. పోనైనా మన మా పెద్దనాయన వచ్చా, నీకు చదువు రాకుండా ఉంటే ఏదన్నా పని నేర్చుకోమన్నాను నాయన. కాదు,